డబ్బు ఉండాలి, డబ్బు ఉండాలంటే అధికారం ఉండాలి, అధికారం ఉండాలంటే డబ్బు ఉండాలి. ఇవన్నీ ఈ రొటేషన్లో ఈ సర్కిల్ తిరుగుతూ ఉండడం వల్ల నిజంగా న్యాయస్థానాలన్నా లేదంటే న్యాయమన్నా సగటు మామూలు వ్యక్తికి నమ్మకం పోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. చట్టాలు పేదవాళ్ళ మీదే కానీ పెద్దవాళ్ళ మీద కాదా అని ప్రశ్నలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. అది ఎవరైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎంత పెద్ద బడా అడ్వకేట్లు పనిచేశారో మనకు తెలిసిందే. సరే, ఖచ్చితంగా పెద్ద అడ్వకేట్లను పెట్టుకోవడం పెద్దవాళ్ళకి సాధ్యమయ్యే పని కాబట్టి పెడతారు. బట్ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈ ఛార్జ్ షీట్స్, ఆస్తులు ఈడీ, సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి ఏమీ ఎందుకు తేల్చలేకపోయాయి? ఇప్పటి వరకు సిబిఐకి అంతు చిక్కనంత అగమ్య గోచరంగా ఈ కేసు ఎందుకు జుట్టు పీక్కునేలాగా ఉంది? ఇదే కాదు, అటు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా అంతే. ఎందుకు ఇలా జుట్లు పీక్కుంటున్నారో ఎవరికి అర్థం కాదు. మరి 16 నెలల పాటు జైల్లో ఉంచినప్పుడు కొన్ని ఆధారాలు ఖచ్చితంగా సిబిఐ ప్రవేశపెట్టుంటుంది. ఆనాడు సిబిఐ జేడీగా ఉన్న, జాయింట్ డైరెక్టర్గా ఉన్న లక్ష్మీనారాయణ గారు అంటే ఒక హీరో ఎలివేషన్ వచ్చింది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఎలివేషన్ వచ్చిందో జేడీ లక్ష్మీనారాయణ గారికి కూడా అలాంటి ఎలివేషన్ వచ్చిన అత్యున్నతమైన చాలా ఇంపార్టెంట్ కేసు ఇది.